హలో గైస్, వెల్కమ్ టు బిఎస్ఎం వ్లాగ్స్. ముందుగా అందరికీ బిలేటెడ్ హ్యాపీ శ్రీరామనవమి అనమాట. శ్రీరామనవమి అయిపోయిన 2-3 డేస్కి నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. వీడియో అయితే ఎడిట్ అయితే చేయలేదు, సో లేట్ అయిపోయింది. ఇక శ్రీరామనవమి అయితే మేము ఇలా అయితే జరుపుకున్నాము ఇంట్లో. ముందుగా డాడీ మార్నింగ్ అయితే పూజ అయితే చేసేసారు ఇంట్లో. ఇంకా పూజ అయిపోయాక మేమైతే గుడికి అయితే వెళ్ళాము. ఇక ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంది మా ఊర్లో. ఇక అమ్మ దగ్గర అయితే గుడి బీగాలు ఉంటాయి. అమ్మ అయితే ప్రతిరోజు అయితే పూజ చేస్తారు. ఇంకా శ్రీరామనవమి రోజు అయితే ముందుగా మార్నింగే వెళ్ళి పూలతో అయితే డెకరేషన్ అంతా చేసేసి వచ్చేసారు స్వామికి. తర్వాత ఇంకా పూజ లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా ఇలా అయితే అలంకరించారు స్వామిని. ఇంకా తర్వాత ఇంట్లో పూజ అయిపోయాక మేము గుడి దగ్గరికి అయితే వెళ్ళి ఇలా పూజ అయితే చేసుకున్నాము. స్వామికి ఆకులు వేసాము, అలాగే వడమాల కూడా వేసాము. చాలా మంచిగా అయితే జరిగింది పూజ. మనకి శ్రీరామనవమి అంటే మెయిన్గా వడపప్పు పానకం అదే కదా స్పెషల్. ఇంకా ప్రసాదంగా వడపప్పు పానకం అయితే పెట్టుకున్నాము. అలాగే ముందుగా శ్రీరామనవమి అంటే మనకి రాముల వారు ముఖ్యం కాబట్టి రాముల వారం పటకు కూడా అమ్మ ఇక్కడైతే పూజ అయితే చేస్తున్నారు. ఇంకా ఇక్కడ హారతి అయితే ఇస్తున్నారు. ఇంకా అమ్మ హారతి ఇచ్చేసాక నేను కూడా అయితే మొక్కున్నాను. మీరు మీ శ్రీరామనవమి ఎలా జరుపుకున్నారో కూడా కామెంట్ చేయండి. అలాగే మా ఆంజనేయ స్వామి అలంకరణ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి, మీకు నచ్చిందో లేదో. మేమైతే చాలా మంచిగా జరుపుకున్నాము. ఇంకా అమ్మ హనుమాన్ చాలీసా పారాయణం అయితే చేస్తారు గైస్. ఇంకా అక్కడే గుళ్ళో అయితే కూర్చొని హనుమాన్ చాలీసా పారాయణం కూడా అయితే చేసేసారు అమ్మ. ఇంకా ఈవినింగ్ మా ఊర్లో అలాగే రాముల వారి గుడి కూడా ఉంది. ఇంకా రాముల వారి గుడి దగ్గర కూడా వెళ్ళాము కొద్దిసేపు. అక్కడ కూడా కళ్యాణం అయితే జరిగింది. కళ్యాణానికి మేమైతే వెళ్ళలేదు, ఇంకా గుడిలోనే మాకు టైం అయితే సరిపోయింది. ఇక్కడ రాముల వారి గుడికి కూడా వెళ్ళి రాముల వారి దర్శనం కూడా అయితే చేసుకున్నాము. ఇంకా ఇయర్లీ వన్స్ అయితే రాముల వారి మెరవన్ అయితే జరుగుతుంది మా ఊర్లో. ఇంకా శ్రీరామనవమికే కాబట్టి ఇంకా నైట్ అయితే రాముల వారి మెరవన్ కూడా వచ్చింది. బాయ్ గైస్, నెక్స్ట్లో కలుద్దాం. మా వీడియోలో అందుకు కూడా కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.